కానీ మీరు ఈ జానారెడ్డి గారి ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ రాజకీయ నాయకులను, రాజకీయ పార్టీలను ఐక్యం చేయడం మీకు పెద్ద ఇష్యూ ఏమైనా ఉండేనా? సాధారణంగా నడిచిపోయిందా? వాళ్ళతోని ఎప్పుడు కూడా నాకు అంత ఇబ్బంది ఏమి అనిపించలే. ఎప్పుడన్నోసారి కేసీఆర్తోనే ఘర్షణ అవుతుండే, కానీ మిగతా వాళ్ళు ఎవరితో పెద్ద ఇబ్బంది లేకుండే. వాళ్ళందరూ ఏంటంటే ఏమన్నా చేయనియండి, వాళ్లకు పార్టీలో ఉన్న సంబంధాలు చెడిపోకుండా ఉంటే చాలని అనుకునేవాళ్ళు. రెండవది ఏంటంటే వాళ్ళ పార్టీలకు, రాజకీయాలకు ఇబ్బంది కలగకుండా ఉంటే చాలని. మిగతావి ఏదైనా సరే మీరు చేయండి అనేటోళ్ళు. ఇక తమకుతో రాజీనామాలకు పిలిపించిన సందర్భంలో అప్పుడుకి వచ్చేసరికి ఏమైపోయిందంటే అందరూ వెనుకకు పోయినారు, ఒక టీఆర్ఎస్ఏ నిలబడ్డారు. ఆ రకంగా టీఆర్ఎస్ వాళ్ళు గట్టిగా తెలంగాణ ఉద్యమం బతకటానికి వాళ్ళ ఆ కాంట్రిబ్యూషన్ చాలా కీలకమైనది. వాళ్ళు రాజీనామా చేసిన తర్వాత ఒక టీడీపీ నుంచి రమేష్ ఒకడే రాజీనామా చేశాడు. తర్వాత వాళ్ళందరినీ గెలిపించడానికి మేము గట్టి కృషి చేసినాం. తెలంగాణ జేఏసీ ముఖ్య పాత్ర అప్పుడు పోషించి ప్రతి దగ్గర కూడా జెండా పట్టుకున్నాం. అయితే అంటే ఘర్షణ అంటే ఎలాంటి ఘర్షణ ఉండేది కేసీఆర్ గారితో? ఇట్లాంటివి కొన్ని ఉండేది. తెలంగాణ మిలియన్ మార్చ్ అన్నప్పుడు వద్దు, హింస ప్రజ్వరిల్లుతుంది అని ఒక భయము. అట్లా కాదు సార్, మాకేమో తెలంగాణలో వచ్చిన మార్పుల గురించి ఆలోచన ఉంది, అంచనా ఉంది. ఎందుకంటే తెలంగాణ సమాజం హింసను కూడా చూసింది కాబట్టి దానివల్ల ఉండే ఇబ్బందులు తెలుసు. కేసుల్లో ఇరుకుతాము, జైలుకు పోతాము, ఇవన్నీ నష్టమవుతాయి అనేది. అందుకని హింసాత్మకంగా వద్దు, శాంతియుతంగా నడుపుతాము అని అనుకున్నప్పుడు దాన్ని సమాజం హర్షించింది. ఆ నిర్ణయాన్ని అమలు చేయటానికి ప్రతి వ్యక్తి తన పాత్ర తాను పోషించింది. అంత కట్టుదిట్టంగా ఒక క్రమశిక్షణతో ప్రజలు వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఏం కాదు అని మేము కాదు, ఏమన్నా హింస ప్రజ్వరిల్లుతుంది, పరీక్షలు ఉన్నాయి, మనం బదనామవుతాం, ఏం కానీయం సార్ అని మేము గట్టిగా పట్టుబట్టి ఇప్పుడు ఈ ఉద్యమాన్ని ఆపితే కష్టము, మళ్ళీ మనం ముందుకు పోవటం అంటే ఏం కాదు, ఏదో ఒకటి చేయొచ్చు అని. ఆయన అట్లా ఉండదు సార్, నమ్మకం చెదిరిపోతే కష్టము, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆందోళన ఆపొద్దని మేము. అట్లా ఘర్షణలు జరిగినాయి. కొన్ని కార్యక్రమాల్లో ఆయనంత సంపూర్ణంగా చిత్తశుద్ధితో ఆమోదించలేదు. అట్లా విజయవంతమైన కొంతమందిని రానియొద్దని కాడ ఘర్షణ ఉండేది. కొన్ని న్యాయమైనవి వారు లేవనెత్తినవి మేము కొట్లాడుతున్నాం. మేము రాజీనామా చేయబడినప్పుడు మేము చేసినాం, మరి మీరు మమ్మల్ని ఎట్లా పక్కకు పెడతారు, మేము లేకపోతే కష్టం కదా అని అంటే మేము ఆ విషయాన్ని గౌరవించినాం, ఎప్పుడు కూడా కాదని అనలేదు. కానీ సమస్య ఎక్కడ వచ్చేదంటే కార్యక్రమాల కాడికి వచ్చేసరికి హింస ప్రజ్వరిల్లుతుందనే భయము ఆయనకి ఎప్పుడూ ఉండేది. అట్లా జరగదు అనేటువంటి విశ్వాసం, ప్రజల మీద ఉన్న విశ్వాసం ఏమో మాకు ఒక విశ్వాసం ఉన్నది. అట్లా జరిగింది. 69 ఉద్యమం లాంటి మనకు అట్లాంటివి జరగవు సారా, కాలం గడిచిపోయింది, వాళ్ళ పరిస్థితి వేరు. తెలంగాణ ప్రజలు అలా హింసను కోరుకోవటం లేదు, జరగదు, అది రానియరని చెప్పి మేము ప్రతి మీటింగ్లో ఖచ్చితంగా లాస్ట్కో 2 లైన్లు హింసాత్మకంగా జరిగితే వచ్చే నష్టాల గురించి చెప్పేది. దానికి ప్రజలు తలలూపేది, కరెక్టే, అట్లా కానియొద్దు, ప్రజలు దూరం అవుతారు, భాగస్వామ్యం పోతుంది, కేసులు అవుతాయి, ఇవన్నీ నష్టాలు ఉంటాయి అని చెప్తే ప్రజలు ఒప్పుకున్నారు వాటన్నింటి.